ప్రభునందు ప్రియులారా, ప్రభునామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, మనకు సరైనదిగా కనిపించే పనులు ఎన్నో తప్పు చేసినా సమర్థించుకునే మార్గాలు మనకు సిద్ధముగా ఉంటాయి. కానీ మన క్రియలన్నీ, మన మాటలన్నీ దేవుని ముందర రహస్యాలు కావు. మన చుట్టూ ఉన్న ఆకాశము, మన అడుగుల క్రింద ఉన్న నేల, గాలి, నీరు, చెట్లు, పర్వతాలు ఇవన్నీ మన ప్రయాణానికి సాక్షులు. మన మాటలు చేసి మరిచిపోయిన పనులు వాటి ముందర స్పష్టమైనటువంటి చిత్రాల వంటివే. మనుషుల దృష్టికి దాచిన దేవుని దృష్టికి మనము దాచలేము. కారణం, ఆయనే హృదయాన్ని పరిశోధించువాడు, అంతరంగాన్ని పరీక్షించువాడు. చేయబడిన ప్రతి క్రియకు అది మంచిదా చెడ్డదా అన్న తేడా లేకుండా తగిన ఫలితము ఉంటుంది. దేవుడు ప్రతి క్రియను గూఢమైనదైన స్పష్టమైనదైన తీర్పులోనికి తెచ్చును. ఈ మాటను మనము మర్చిపోకూడదు. నేను ఎన్నో మంచి పనులు చేశాను కదా, ఈ ఒక్క తప్పును దేవుడు క్షమిస్తాడని చాలామంది అనుకుంటుంటారు. కానీ దేవుడు సర్దుబాటు చేసేవాడు కాదు. నీతిమంతుడు పాపము చేసినా ఆ పాపానికి శిక్ష తప్పదు. మోషే 40 ఏళ్లు దేవుని సేవ చేసిన గొప్ప దానుడు. దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని. కానీ దేవుడు మోషేతో బండతో మాట్లాడమని చెప్పిన చోట 2 మార్లు కొట్టినందుకు శిక్షింపబడ్డాడు. మన దృష్టిలో అది చిన్న తప్పు, కానీ దేవుని దృష్టిలో ఆజ్ఞ ఉల్లంఘన పెద్దదే. అంతటి సాత్వికుడని కనుకరించని దేవుడు మనకెంత సూటిగా తీర్పు ఇస్తాడు. మనకు చిన్నగా కనిపించే తప్పులు, మనసులో దాచుకున్న దురాలోచనలు, గమనించని పాపపు క్షయాలు ఇవన్నీ దేవుని లెక్కల పుస్తకంలో ఉంటాయి. క్రియల ఫలితము భూమి మీదనే కాదు, మన శాశ్వత గమ్యాన్ని కూడా నిర్ణయిస్తుంది, పరలోకమా నరకమా అని. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, మన క్రియలు చిన్నవైనా పెద్దవైనా అవి దేవుని దృష్టిలో లెక్కగానే నిలుస్తాయి. కాబట్టి ప్రతి పనిని, ప్రతి ఆలోచనను జాగ్రత్తగా నడిపిద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.